ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. స్టాలిన్ 5 సంవత్సరాల పరిపాలనకు ఈ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ లాంటివి. కాగా అసెంబ్లీ ఎన్నికలకు అధికార పక్షమైన డీఎంకే సన్నద్ధమైంది. ఇందులో భాగంగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలన్న విషయమై తెలుసుకోవడానికి ఒక పోర్టల్ను డీఎంకే నాయకులు ఆవిష్కరించారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన డీఎంకే సన్నద్ధమైంది. తాజాగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన పోర్టల్ను పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. కాగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలన్న విషయమై సమాజంలోని అన్ని వర్గాల సూచనలు, సలహాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తమ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని స్టాలిన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోర్టల్ ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్ను కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. ప్రధానంగా పల్లెసీమల్లోని రైతులు, పట్నాల్లోని అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వంటి వారి ప్రొఫెషనల్స్ సూచనలు తాము కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు స్టాలిన్. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీఎంకే సర్కార్ భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ల్యాప్టాప్లు బహూకరించారు. மடிக்கணினி கொடுக்கிற நிகழ்ச்சிக்கு எதுக்கு உலகம் உங்கள் கையில் என்ற தலைப்பை கொடுத்திருக்கிறோம் தெரியுமா? இது வெறும் தலைப்பல்ல, அதுதான் உண்மை. எதிர்காலமே உங்கள் கையில் தான் இருக்கு. அதை உறக்கச் சொல்ல, உணர்த்ததான் இத்தனை பேர் இந்த விழாவுக்கு வந்திருக்கீங்க. அப்படிப்பட்ட பெருமைமிகு விழாவில் வரவேற்புரை நல்கி இருக்கக்கூடிய மாண்புமிகு துணை முதலமைச்சர் தம்பி உதயநிதி அவர்களை, சிறப்புரை ஆற்றியிருக்கக்கூடிய மூன் மேன் ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత కనిమొళి కూడా మాట్లాడారు. తమిళనాడు జనం మనోగతాన్ని డీఎంకే మేనిఫెస్టో ప్రతిబింబించాలని ఆమె కోరారు. కాగా జనం అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఏకంగా ఒక పోర్టల్ను ప్రారంభించడం మంచి పరిణామమని కనిమొళి పేర్కొన్నారు. అంతేకాదు, క్రిందటిసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సర్కార్కు దక్కుతుందని కనిమొళి పేర్కొన్నారు. ఈసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే హామీలను డీఎంకే సర్కార్ నెరవేరుస్తుందన్న నమ్మకం తమకుందన్నారు కనిమొళి. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల కాలంలో డీఎంకే సర్కార్ సాధించిన ప్రగతిని వివరించే ఒక కార్యక్రమాన్ని ఇటీవల డీఎంకే ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సహా అనేక రంగాల్లో డీఎంకే సాధించిన విజయాలను వివరించారు. రాజకీయాల విషయానికొస్తే కిందటిసారి ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అంతేకాదు, ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఒక నమ్మకమైన భాగస్వామి పక్షమే. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దగ్గరివాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో డీఎంకే కాంగ్రెస్ల మధ్య పొరపచ్చాయలు వచ్చాయన్న వదంతులు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారమైంది. దీంతో ఈసారి డీఎంకే కాంగ్రెస్ల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.
ఇదిలా ఉంటే ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగుతోంది. అయితే టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనేది తెలియరావటం లేదు. కాగా టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కాంగ్రెస్, టీవీకే పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం కూడా చెన్నై పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. ఇదిలా ఉంటే మరోసారి తమదే గెలుపంటున్నారు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్. తమిళ భాషను ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అంశం చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంతేకాదు హిందీ భాషను బలవంతంగా తమిళ ప్రజలపై రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అలాగే తమిళనాడుకు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఎంకే స్టాలిన్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈసారి తమిళనాడు ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి.